ఈరోజు నిజామాబాద్ పట్టణంలో రియాజ్ గత 4 రోజుల ముందు ఏదైతే ఎన్కౌంటర్ అయిందో ఆ కుటుంబం కలవడానికి ఇక్కడ తెలంగాణ స్టేట్ మైనారిటీ హక్కుల పోరాట సమితి ఇక్కడ కలవడానికి వచ్చింది. దీనికి కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ తెలంగాణ చరిత్రలో మా యొక్క తెలిసినంత వరకు ఏదైతే రియాజ్ కుటుంబంపై ఎంతైతే దౌర్జన్యం జరిగిందో ఎక్కడ చూడని పరిస్థితి. ఎందుకంటే ఒక రౌడీ షీటర్ కానీ, ఒక గుండా కానీ, ఒక దోషి ఎవరైతే ఇప్పుడు ఇది ఉంటాడో, ఎక్యూజ్ ఉంటాడో, ఆయన పట్టుకోవడానికి పోలీసులు కొన్ని పద్ధతులు అవలంబిస్తారు. వాళ్ళ ఇంటిలో తీసుకొచ్చి కూర్చునేటం అట్లాంటి చేస్తారు. కానీ ఇక్కడ దానికి హద్దు దాటి ఏదైతే ఒక దోషికి కూడా, ఒక అక్యూజ్ కూడా అటువంటి శిక్ష అయ్యారు. కానీ వీళ్ళ ఇంటి కుటుంబాలను తీసుకుపోయి వాళ్ళ అమ్మను, వాళ్ళ భార్యను నానా ఇబ్బందులు పెట్టి వాళ్ళను చాలా చిత్రహింసలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది చెప్పాల్సిన అవసరం ఏముందంటే, ఈరోజు ఈ వ్యవస్థ ఎక్కడైతుందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆ చిన్న పిల్లలు ఎవరైతే వాళ్ళకు అసలు అభంశుభం తెలియని వయసు, వాళ్ళకి ఏం తెలియదు. కానీ ఇటువంటి వయసులో ఇటువంటి చిన్న పిల్లలు తీసుకుపోయి వాళ్ళని కొట్టడము, వాళ్ళకు మిరపపొడి వాళ్ళ కన్నులో వేయడము ఎంత సమంజసమో ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ప్రస్తుత హోంమంత్రి గారు కూడా ఆయనని తెలుసుకునే అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఏదైతే ల్యాండ్ ప్రాబ్లంను ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ల్యాండ్ ప్రాబ్లం నడుస్తుంది, ఇటువంటి ఒక రౌడీలు, గుండాలు ఈరోజు విజృంభించేటువంటి పరిస్థితులు చాలా వస్తున్నాయి. మీరు మాకు ఇప్పుడు జరిగే బై ఎలక్షన్లో మీరు ఒక రౌడీ షీటర్కి ఒక టికెట్ ఇచ్చి మీరు దానికి ఏ మెసేజ్ ఇవ్వాలనుకున్నారో అది అర్థం కాని పరిస్థితి. ఇంకోటి ఏంటంటే, ఇంతవరకు ఏదైతే మా తెలంగాణ స్టేట్ మైనారిటీ హక్కుల పోరాట సమితి స్పోక్ పర్సన్ మన ముఖ్య చాందా గారు చెప్పారో, ఒక 50,000 కూడా వాళ్ళ ఇంటి వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. దీన్ని కూడా చాలా మేము అభినందిస్తూ, ఇంకోటి ఏంటంటే, మనము ఇటువంటి వారిని ఇప్పుడు మా గవర్నమెంట్ మా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, ఒక రియాజ్ కుటుంబాన్ని ఆదుకోవాలా, ఎక్స్గ్రేషియా ఒక 10 లక్షలు ప్రకటించాలా. మరొకటి ఏంటంటే, వాళ్ళకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, ఆమెకు తక్షణమే వితంతు పింఛను రిలీజ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే, కొంత మతోన్మాదులు ఈ రియాజ్ ఎన్కౌంటర్ మీద వాళ్ళు ఉత్సవాలు జరుపుకుంటున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు, సోషల్ పోస్టులు చేస్తున్నారు. ఆ విధాలకు తెలవాలి. ఒక రియాజ్ కు పట్టుకోవడానికి ఒక ముస్లిం, ఒక ఆసిఫ్ అనే యువకుడు ప్రాణాలు తెగించి ఆయన పట్టుకొని ప్రాణాలు తెగించి ఈరోజు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు. ఎందుకంటే ఒక ముస్లిం కానీ, ఒక ఇస్లాం ఇదే కానీ ఏది కూడా చట్టాన్ని గౌరవిస్తుంది, చట్ట ప్రకారం నడుచుకుంటుంది. చాలా మంది వెళ్ళే గుడ్డలు కావచ్చు, ఇది కావచ్చు, ప్రతి కమ్యూనిటీలో ఉన్నారు. కానీ ఇది సమర్థించము. ఇక ఇంకోటి ఏంటంటే, ఎట్లయితే ప్రమోద్ గారికి ఎక్స్గ్రేషియా ఇచ్చారు అని ఒక 1 కోటి ఇచ్చారు, ఇంకా 2 కోట్లు ఇవ్వాలి. ఆయనకు 300 గజాలు భూమి ఇచ్చారు. ఇంకోటి వాళ్ళకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు. అట్లాగే ఆసిఫ్ కు ఏదైతే రియాజ్ కు పట్టుకోవడానికి ఆసిఫ్ చికిత్స పొందుతున్నాడో ఆయన గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి. ఆయన ఎక్స్గ్రేషియా తప్పకుండా తక్షణమే 10 లక్షలు ప్రకటించి ఆయనకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని మా తెలంగాణ స్టేట్ మైనారిటీ హక్కుల పోరాట సమితి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ ఇటువంటి బోటు వెంకటోళ్ళు కానీ, మైనారిటీల మీద దాడులు కానీ ఆగకపోతే, ఒకవేళ ఈ యొక్క రియాజ్ సంఘటన జరిగిందో క్లుప్తంగా మా యొక్క స్పోకన్ పర్సన్ చెప్పడం జరిగింది. ఆ విధంగా మీరు సిట్టింగ్ జడ్జితో, ఒకవేళ మీరు సిట్టింగ్ జడ్జితో ఇది సిట్టింగ్ జడ్జి కూర్చోబెట్టి న్యాయం చేయకపోతే తెలంగాణ స్టేట్ మైనారిటీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి డిస్టిక్ లో, ప్రతి జాగాలో మేము ధర్నాలు రస్తాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.